నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. గత కొద్ది రోజులుగా ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా కోడై కోస్తుంది. కొల్లేరు గ్రామాల్లో అంటే పెదపాడు మండలం అనేక గ్రామాల్లో కోళ్ళు వ్యర్థ పదార్థాలకు సంబంధించి ఈ స్కామ్లో కీలకమైన వ్యక్తులు కీలక పాత్ర పోషిస్తున్నారని ఇప్పటికే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియాలో వీడియోలు చేసాం. పోలీస్ డిపార్ట్మెంట్ అలర్ట్ అయ్యారు. అదేవిధంగా పెదపాడు మండలంలో ఎవరైతే ఈ కోళ్ళు వ్యర్థాల వ్యాపారం యథేచ్ఛగా చేస్తున్న కీలక వ్యక్తులు కూడా కొంత ఎలక్ట్ అయ్యి ఎవరైతే నలుగురు ముగ్గురు ఉండి ఈ వ్యవహారాన్ని నడుపుతున్నారో ఆ నాయకులందరూ కూడా గందరగోళమైన పరిస్థితిలో అయోమయంలో ఏం జరుగుతుంది, సమాచారం బయటికి ఏ విధంగా వెళ్తుంది, ఎలా వెళ్తుంది, ఒకరికొకరు భుజాలు తడుముకునేలా కంగారు పడే పరిస్థితి ఏర్పడిందని కూడా ఎంటీవీకి అందుతున్న సమాచారం. మరి ఇప్పటికే ఎంటీవీ ద్వారా చెప్పాం, పెదపాడు మండలం వడ్డిగూడానికి చెందిన జయమంగళ రవి, మరి ఇతనితో పాటు మరో రాకెట్ జాగాని శంకర్, ఈయనకు తోడు మరొక నాయకుడు అధికార పార్టీలో మరి యాక్టివ్గా ఉంటున్నారా, కీలకంగా ఉంటున్నారా అనే దానికంటే మరి ఈయన కూడా ఎవరైతే ఈ జయమంగళ రవి, ఎవరైతే జాగాని శంకర్ వీళ్ళు ఉన్నారో వీళ్ళంతా కూడా ఈ మండల స్థాయి కీలక నాయకుడికి లారీకి 10,000 రూపాయలు, ఒక్కొక్క లారీకి 10,000 రూపాయలు ఈ మండల స్థాయిలో ఉన్న నాయకుడికి ఈ రాకెట్ నిర్వాహకులు ఇచ్చేలా కూడా ఒక ఒప్పందం. అదేవిధంగా జంక్షన్ కేంద్రంగా ఒక మహిళ, మరి ఆమెకి లారీలు ఉన్నాయి. మరి ఆ లారీలన్నీ కూడా ఈ కోళ్ళ వ్యర్థ వ్యాపారాలకు మాత్రమే ఉపయోగిస్తున్నారని కూడా తెలుస్తుంది. మరి ఈ రాకెట్ అంతా కూడా నలుగురు ముగ్గురు చేతుల్లో చాలా కీలకంగా నడుస్తుంది. మరి ఈ రాకెట్లో ఎవరి పాత్ర ఏంటి? ఈ కోళ్ళు వ్యర్థాలు పెదపాడు మండలంలోని వడ్డిగూడెం, జైపురం, అదేవిధంగా వీరమ్మగుంట, గుడిపాడు, మరి ఏవైతే లంక గ్రామాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ గ్రామాలకి తెల్లవారుజామున 2 గంటల నుండి 4 గంటల మధ్యలో అనేక ప్రాంతాల నుండి, అటు హైదరాబాద్ నుండి, అటు పక్క జిల్లాల నుండి, తెలంగాణ రాష్ట్రం నుండి ప్రవేశిస్తాయి. హనుమాన్ జంక్షను, పెరికీడు వీటి మీదుగా పెదపాడు మండలంలో ఈ లంక గ్రామాలకు చేరడం. మరి లంక గ్రామాలకు వెళ్ళేటప్పుడు గప్చిప్ గమార్ బుడ్ల ఎవరి కంట పడకుండా ఈ జయమంగళ రవి, జాగాని శంకర్, మరొక కీలకమైన నాయకుడు డైరెక్ట్గా రంగంలో ఉండరు. కానీ వీళ్ళు చేసే వ్యాపారంలో లారీకి 10,000 చొప్పున వసూలు చేసుకుంటూ ఉంటారు ఈ నాయకుడు. మరొక మహిళ కూడా లారీలు పెట్టి ఈ వ్యాపారంలో భాగస్వామ్యంగా ఉన్నారా, లక్షలు గడిస్తున్నారా? మరి ఒక్కొక్క సామాన్యుడిగా ఉన్న జయమంగళ రవి, వడ్డిగూడెంలో ఒక సామాన్య గృహం. ఆల్రెడీ ఎంటీవీలో జయమంగళ రవి నివసిస్తున్న ఇంటిని కూడా ఎంటీవీతో చూపించాం. లారీలు హైదరాబాదులో బయలుదేరితే అక్కడి నుంచి సమాచారం పెదపాడు మండలంలోకి వచ్చేసరికి ఎన్ని గంటలకు వస్తుంది, మధ్యలో వీళ్ళకి సంబంధించిన ఒక టాస్క్ ఫోర్స్ టీం పెట్టుకుంటారు. ఏ టైంలో ఏ లారీ ఎక్కడ అవుతుంది, ఏ టైంలో రావాలి, ఏ టైంలో వెళ్ళాలి, ఇది వాళ్ళ టాస్క్. మరి ఈ టాస్క్ పెట్టుకుని వాళ్ళు ప్రతిరోజు ఇప్పటికీ కూడా నిరాటంకంగా జిల్లాకి కోత వేటు దూరంలో పెదపాడు మండలంలో లంక గ్రామాలు అంటే కొల్లేరు గ్రామాలు ఉన్నాయి. మరి చేపల చెరువులకి కోళ్ళు వ్యర్థాలు ప్రతిరోజు తెల్లవారుజామున వెళ్తున్నాయి. మరి జిల్లా కేంద్రంలో ఉన్న పోలీస్ ఉన్నతాధికారులు ఇప్పటికే ప్రత్యేక ఫోకస్ పెట్టారు. కొంత కట్టడి చేసే ప్రయత్నం చేసినా మరి అదే శాఖలో మరి కొంతమంది
కీలకమైన అధికారులు మరి రాకెట్కి వెనక నుండి సహకారం చాప కింద నీరులా ఎవరి పనాలు చేసుకోండి అన్నట్టుగానే ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కూడా ఎంటీవీకి అందుతున్న సమాచారం. మరి మండల స్థాయిలో పోలీస్ స్టేషన్ ఉంటుంది. మన పోలీస్ అధికారి బాధ్యత ఏంటి? ఆ పోలీస్ అధికారికి ఈ కోళ్ళు వ్యర్థ పదార్థాలు లారీలు పెదపాడు మండలంలో వెచ్చలవిడిగా చేపల చెరువులకు వెళ్తుంటే అవి తెలియటం లేదా? లేకపోతే నెలవారీ మామూళ్ళకి మత్తులో జోగిపోతున్నారా? నెలవారీ మామూళ్ళే మండల స్థాయిలోనే లక్షల రూపాయలు ఎవరైతే ఈ యొక్క రాకెట్ నిర్వాహకులు ఉన్నారో ఆ నిర్వాహకులు ఎప్పటికప్పుడే నెలవారీ మామూళ్ళు ఇచ్చి మండలంలోని పోలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సైలెంట్ చేసి ఆ దరిదాపులో రానియకుండా ముమ్మర ప్రయత్నాలు చేసి సక్సెస్ అయ్యారు. ఈ కోళ్ళ వ్యర్థాల ముఠ ఏవైతే ఉందో ఈ ముఠ వ్యవహారాలు మామూలుగా లేవు. వాళ్ళు ఎవరినైనా ఎలాగైనా నోట్ల కట్టలతో ఎవరినైనా ఏదైనా చేయగల సమర్థులు అంటే వాళ్ళు చేసే ఈ కోళ్ళ వ్యర్థాల వ్యాపారానికి సహకారం అందించేలా ఎక్కడికక్కడే సర్దుబాటు చేసుకుంటూ మరి జయమంగళ రవి మరి ఈయనతో పాటు జాగాని శంకర్ వీళ్ళంతా కూడా ఒక ముఠ. ఎవరి వ్యాపారం వాళ్ళదే, ఎవరి లారీలు వాళ్ళే. వీళ్ళంతా కూడా ఈ లారీలు నంబర్లు కూడా ఎంటీవీకి చాలా గోప్యంగా చాలా విశ్వసనీయ వర్గాల ద్వారా కూడా ఎంటీవీకి ఈ లారీల నంబర్లు కూడా ఎంటీవీకి అందే. ఈ లారీలు ఎక్కడెక్కడి నుంచో వస్తాయి. ఈ లారీల ద్వారా పెదపాడు మండలంలో లక్షల కోట్ల రూపాయలు కోళ్ళ వ్యర్థాల వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతున్నా కనీసం పట్టించుకోవలసిన పోలీసులు ఎందుకు మౌనంగా ఉన్నారు అంటే మండల స్థాయిలో ఉన్న అధికారులే మౌనంగా ఉండవలసిన పరిస్థితి ఉందంటే మరి వాళ్ళు మౌనంగా ఉండడానికి ఈ కోళ్ళ వ్యర్థాల ముఠ ఏమైతుందో ఆ ముఠ నెలవారీ మామూళ్ళకి అలవాటు చేశారని కూడా ఒక సమాచారం వస్తుంది. మరి జిల్లా కేంద్రంలో ఉన్న పోలీస్ ఉన్నతాధికారులు మరి ఈ మండలం నూజివీడు పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో ఉంది. మన ఆ సబ్ డివిజన్ పరిధిలో ఉన్న అధికార యంత్రాంగం అంటే పోలీస్ అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదా? మరి జిల్లా కేంద్రంలో మరి పోలీస్ బాస్ కన్నెర చేసి ఎక్కడికాడే కట్టడి చేయాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా క్రింది స్థాయిలో ఉన్న వ్యవస్థ ఎందుకు మౌనంగా ఉంటుంది? పై బాస్ ఉత్తర్వుల్ని ఆదేశాలని పక్కదారి పట్టిస్తున్నారా? ఖాతరు చేయడం లేదా? లెక్కలేని పరిస్థితిలో ఉన్నారంటే అవుననే సమాధానం పెదపాడు మండలంలోని ఈ కోళ్ళ వ్యర్థాల వ్యాపార ముఠ ఏమైతుందో ఆ ముఠాది పై చేయని కూడా కనిపిస్తుంది. మరి దీన్ని కట్టడి చేయడం పోలీస్ బాసులకి సాధ్యపడడం లేదా? ఏం జరుగుతుంది? క్రింది స్థాయి వ్యవస్థలో లోపాలు ఉన్నాయా? మరి ఎందుకు మౌనంగా ఉన్నారంటే మరి అక్కడ ఈ రాకెట్ ముఠ ఎవరైతే ఉందో ఈ ముఠ అంతా కూడా ఎప్పటికప్పుడే మరి ఎవరిని ఎక్కడ ఎలా మేనేజ్ చేయటం, వారు ఇతర రాష్ట్రాల నుండి వచ్చే లారీలు పెదపాడు మండలంలో ఈ లంక గ్రామాలకు వెళ్ళటం, ఈ లంక గ్రామాలకు వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇష్టం. ఈవేళ ఒక్కొక్కరికి నెల ఇద్దరికే లక్షలాది రూపాయలు జేబులు నింపుకుంటున్నారు. వాళ్ళకి కావాల్సిన వాళ్ళు మేనేజ్ చేయడమే కాదు, ఎవరైతే సోకాల్డ్ జయమంగళ రవి కానీ జాగాని శంకర్ కానీ ఇంకా సోకాల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా వాళ్ళ యొక్క లక్షలాది రూపాయలు కోట్ల రూపాయలు బట్టి ఇప్పటికే విలువైన భూములు, ఏలూరులో విలువైన ప్లాట్లు, అపార్ట్మెంట్లు కొనుగోలు చేసిన ఈ ముఠ ఎక్కడికాడే ఎన్ని ఖర్చు పెట్టినా నెల ఇద్దరికి లక్షలాది రూపాయలు వీళ్ళ కళ్ళ ముందు కనిపిస్తుంటే ఈ వ్యాపారాన్ని 3 పువ్వులు 6 కాయలుగా దిగ్విజయంగా నడిపించుకుంటూ సక్సెస్ అవుతున్నారంటే వీళ్ళకి సహకారం అందిస్తుంది ఎవరు? కట్టడి చేయవలసిన పోలీస్ వ్యవస్థ ఎందుకు మౌనంగా ఉంది అనేది $1 మిలియన్ ప్రశ్నగా మిగిలింది.
ఎందుకు పట్టించుకోవడం లేదు? నెలవారీ క్రింది స్థాయి నుండి నెలవారీ మామూళ్ళు ఎవరెవరికి అందుతున్నాయి? ఈ ముఠా ఎవరెవరికి అందిస్తున్నారు? ఎన్ని లక్షల రూపాయలు మామూళ్ళు అందిస్తున్నారు? మరి ఇన్ని లక్షల రూపాయలు అందిస్తామని చెప్పి బాహాటంగానే చర్చ జరుగుతుంది. మరి అందువల్ల ఈ నేపథ్యంలోనే మరి ఈ కోళ్ళ వ్యర్థ పదార్థాల వల్ల ఎంత నష్టం ఉంది? మరి అదే వ్యర్థాలని చేపలు చెరువులు వేస్తే, అదే చేపలు మార్కెట్లోకి వస్తే, ఆ మార్కెట్ ద్వారా మరి ఎంతమందికి ఈ చేపల వల్ల లేదంటే వీటి వల్ల అనేక రకాల అనారోగ్య పరిస్థితులు. మరి ఇవన్నీ కూడా ఇప్పటికే ఇంకా చాలామంది చికెన్ తినలేని పరిస్థితిలో ఉన్నారు. ఇవాళ చికెన్ తినడానికే భయపడే పరిస్థితి. మరి ఈ కోళ్ళ వల్ల వ్యాధి వస్తుందని చెప్పి ఇప్పటికే జనం భయపడుతూనే ఉన్నారు. ఇప్పటికి కూడా ఇదివరకనంత యథేచ్ఛగా కోడి మాంసం తినే పరిస్థితి లేని పరిస్థితి ప్రజల్లో ఉంది. మరి అదే కోళ్ళు వ్యర్థాలను తీసుకొచ్చి చేపల చెరువులు వేసి చేపల చెరువుల్లో చేపలను తీసుకొచ్చి మార్కెట్లో విక్రయిస్తే మరి అరికట్టవలసిన పోలీస్ శాఖ ఏం చేస్తుంది? మత్స్యశాఖ ఏం చేస్తుంది? ఎందుకు మౌనంగా ఉన్నారనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. మరి దీనిపైన పోలీస్ ఉన్నతాధికారులు స్పెషల్ డ్రైవ్ పెడితే తప్ప ఈ రాకెట్ వ్యవహారం ఆగేలా లేదని కూడా పెదపాడు మండలంలో ఏ గ్రామానికి వెళ్ళినా, ముఖ్యంగా ఈ యొక్క కొల్లేరు చేపల చెరువు లంక గ్రామాలకు వెళ్తే పెద్ద చర్చ నడుస్తుంది. దీనిపైన పోలీస్ బాసులు ఏం చేస్తారో చూద్దాం, ఏ విధంగా కట్టడి చేస్తారో చూద్దాం. ఇదే విధంగా పెదపాడు మండలంలో కోళ్ళ వ్యర్థాల లారీలు ఇదే విధంగా కొనసాగుతుంటే మరి ఈ వ్యవస్థని కట్టడి చేయవలసిన వ్యవస్థలు ఎందుకు పట్టించుకోవడం లేదు? వీటిపైన కూడా ఎంటీవీ ఎప్పటికప్పుడే ప్రతిరోజు ప్రత్యేకమైన వీడియోలు ప్రజానికానికి అందించే ప్రయత్నం చేస్తాం. ఈ కోళ్ళ వ్యర్థాల వల్ల మరి మండలంలోని అనేక గ్రామాలు, చుట్టుపక్కల గ్రామాలు కానీ, ఆ పరిసర ప్రాంతాల గ్రామాలు కానీ, ఇప్పటికే నాయుడుగూడెం, కడిపగుంట, వడ్డిగూడెం, జైపురం, గుడిపాడు గ్రామాల్లో విచ్చలవిడిగా ఈ దుర్వాసన భరించలేక ప్రజలు అవస్థలు ఇబ్బందులు పడుతున్నారు, అనారోగ్యాలు పాలవుతున్నారు. కానీ పట్టించుకునేవాడు లేరు. మరి అంతేకాదు, విజయవాడ కేంద్రంగా ఒక వ్యక్తి నుండి ఈ జయమంగళ రవి ఈ టీం అందు కూడా కలిసి మరో 50 ఎకరాలు చెరువుని లీజుకి తీసుకుని ప్రతి నెల అంటే వారికి ఏమైతే లీజు ఉందో ఆ లీజులు చెల్లిస్తూ ఈ 50 ఎకరాలకి లీజు సంవత్సరానికి ఈ 50 ఎకరాలకి లీజు సంవత్సరానికి దాదాపుగా 2,50,00,000 పైబడి లీజు ఎవరైతే విజయవాడ కేంద్రంగా ఉన్న వ్యక్తికి ఇస్తుంటారు ఈ యొక్క జయమంగళ రవి అని కూడా ఒక సమాచారం. అంతేకాదు, వీటన్ని పోను ఈ 50 ఎకరాల్లో ఒక్కొక్క ఎకరానికి 75,000 రూపాయలు లీజు ఈ జయమంగళ రవి విజయవాడ కేంద్రంగా ఉన్న ఒక వ్యక్తికి ఇస్తున్నాడని కూడా ఒక సమాచారం. వీళ్ళు ఇప్పటికే ఏలూరులో పొలాలు కొన్నారు, చుట్టుపక్కల 4 డబుల్ బెడ్రూమ్లు ఫ్లాట్లు కొన్నారు. ఇలా ఈ విధంగా కొన్ని వ్యాపారం చేసి ఇవాళ పరిసర గ్రామాల ప్రజలు ఆ దుర్వాసన తట్టుకోలేక ఇబ్బంది పడుతున్నా కూడా కనీసం ఆ ప్రాంతాల్లో ఆ ప్రజలు కాపాడవలసిన వ్యవస్థ ఎందుకు మౌనంగా ఉంటుంది అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. మరి ప్రజల ఆరోగ్యాలు అవసరం లేదా? మరి ఇలాంటి వ్యర్థ పదార్థాల్లో ప్రజల అనారోగ్యాలకు గురై ఏదన్నా జరిగితే ఎవరు బాధ్యులు? మరి వ్యవస్థ ఏం చేస్తుంది? మత్స్యశాఖ అధికారులు ఏం చేస్తున్నారు? మరి వీటిని కంట్రోల్ చేయాల్సిన పోలీస్ శాఖ ఏం చేస్తుంది? పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? ఈ నిఘా సంస్థలు ఏం చేస్తాయి అనే ప్రశ్న పెద్ద చర్చకు దారితీస్తుంది. మరి ఇప్పటికైనా పోలీసుల బాసులు స్పందిస్తారా? ప్రజల ప్రాణాలను కాపాడతారా? ఇలాగే మండల స్థాయిలో ఉన్న వ్యవస్థలన్నీ మామూలు మత్తులో తూగుతూ ఉంటారా? ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ.
మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఫలితాల్లో ట్రెండ్ సెట్టర్ ఎన్ఆర్ఐ ఏలూరు. డే స్కాలర్ విద్యా విధానంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఎంబీబీఎస్ సీట్లు. కె హర్ష సాయి ప్రణవ్ 720 మార్కులకు గాను 705 మార్కులు. కె లక్ష్మీ సాయి లాలస 720 మార్కులకు గాను 610 మార్కులు. బి షణ్ముఖి 720 మార్కులకు గాను 517 మార్కులు. ఈ అద్భుత ఫలితాలు కేవలం 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ తో సాధించిన ఫలితాలు మాత్రమే. లాంగ్ టర్మ్ విద్యార్థులతో సాధించిన ఫలితాలు కాదు కాదు కాదు. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్, ఎన్ఆర్ పేట, ఏలూరు.